నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశాలు నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పార్టీ కార్యక్రమాల సమీక్షపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ లీడర్షిప్ శైలిని ప్రతిబింబిస్తున్నాయి. రాజకీయ కోణంలో ఈ వ్యూహం పార్టీ బలోపేతం, కూటమి ఐక్యత కాపాడడం, భవిష్యత్తు రాజకీయ లక్ష్యాల సిద్ధత వంటి అంశాలు సూచిస్తుంది. ఈ సమావేశాలు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష వ్యక్తిగత ఇన్వాల్వ్మెంట్ను హైలైట్ చేస్తున్నాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో ప్రారంభమైన మీటింగ్లో నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీరాజ్ నిధుల వినియోగం, ఉపాధి పనుల పురోగతి, ఇక ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాజకీయంగా ఇది మైక్రో లెవెల్ మానిటరింగ్ వ్యవస్థను సూచిస్తుంది. ఎమ్మెల్యేలను ప్రజలకు జవాబుదారీతరంగా చేయడం ద్వారా పార్టీ ఇమేజ్ను పెంచాలనేదే ప్రధాన ఉద్దేశం. ఇక 2024 ఎన్నికలలో కూటమి విజయం తరువాత ప్రజల విశ్వాసం కాపాడుకోవడం కీలకం. ఈ విధానం దానికి సహాయపడుతుంది. పోలవరం నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి 7.60 కోట్లు మంజూరు వంటి నిర్దిష్ట చర్యలు ప్రజల సమస్యలకు తక్షణ స్పందన చూపుతాయి. రాజకీయంగా పార్టీకి దీర్ఘకాలిక మద్దతు సమకూరుస్తాయని పవన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇక కూటమి ధర్మాన్ని అనుసరించాలని పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పడం రాజకీయ ఐక్యతకు సంకేతాన్నిచ్చారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వంలో ఈ సమావేశాలు జనసేన ఎమ్మెల్యేలను కూటమి లక్ష్యాలతో సమన్వయం చేయనున్నాయి. రాజకీయంగా అంతర్గత విభేదాలు నివారించి ప్రభుత్వ స్థిరత్వం బలపరుస్తాయి. పార్టీ శ్రేణులకు అండగా నిలవడం, నామినేటెడ్ పోస్టుల వివరాలపై చర్చలు గ్రాస్ రూట్ కార్యకర్తల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుంటాయి. పార్టీని మరింత బలోపేతం చేస్తాయి కూడా. రాజకీయంగా జనసేనను స్వతంత్ర గుర్తింపుతో కూటమి భాగస్వామిగా సమతుల్యం చేస్తోంది. ఈ వ్యూహం భవిష్యత్తు రాజకీయ లక్ష్యాలకు సంబంధించింది. తాజా పరిణామాల ప్రకారం పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించారు. పార్టీ విస్తరణకు కీలకం. 1-to-1 సమావేశాలు ఎమ్మెల్యేలను క్షేత్రస్థాయి కార్యక్రమాలకు సిద్ధం చేస్తాయి. పార్టీని ఎన్నికల సన్నాహాలకు తయారు చేస్తాయి. రాజకీయంగా జనసేనను ప్రజా కేంద్రీకృత పార్టీగా స్థాపించడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలను పరిహరిస్తుంది. దీర్ఘకాలిక రాజకీయ స్థిరత్వం సాధిస్తుంది. పవన్ కళ్యాణ్ తీరు వ్యూహాత్మక ప్రజా కేంద్రీకృత లీడర్షిప్ను ప్రదర్శిస్తుంది. అభివృద్ధి, రాజకీయ ఐక్యతను సమన్వయం చేస్తుంది. జనసేన పార్టీకి బలమైన భవిష్యత్తును సూచిస్తుంది. దీని సఫలత ప్రభుత్వ అమలు, ప్రజల స్పందనపై ఆధారపడి ఉంటుంది.